ఒకరు చేసే నిర్మాణ పనికి అడ్డు చెప్పక వారు చేసే పని వల్ల మురుగు కాలువలు నిండి రోడ్లపైకి వచ్చి ఇతరులకు ఇబ్బంది పెడుతున్నాయి. సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇస్తే కూడా పనిని ఆపక ప్రజాధనంతో మురుగు కాలువలను శుభ్రం చేశారే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. తాండూరు మున్సిపల్ పరిధిలోని ఆదర్శ తులసినగర్ గణపతి దేవాలయం సమీపంలో ఓ భవన నిర్మాణం జరుగుతుంది. అయితే ఆ భవన నిర్మాణం వల్ల ఆ కాలనీలో ఉన్న మురుగు కాలువలో సిమెంట్ బస్తాలు ఇసుక పడి మొత్తం మురుగు కాలువలు నిండుకొని రోడ్లపైకి వచ్చాయి. దీంతో స్థానిక ప్రజలకు దుర్వాసన రావడంతో తీవ్ర ఇబ్బంది కలిగింది. ఈ విషయంపై సంబంధిత మున్సిపల్ అధికారులకు స్థానిక ప్రజల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు ఎక్కువ రావడంతో మున్సిపల్ అధికారులు జేసీబీ యంత్రాన్ని పంపించి మురుగు కాలువలను కొంతమేర శుభ్రం చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీనిపై మున్సిపల్ అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీళ్ళు డైవర్ట్ అయిపోయి అట్లా మంది ఇళ్ళలో వాళ్ళ ఇళ్ళలో దోమ కాదు నిమిషం ఇక్కడ జామ్ గానికి 90 కాదు ఇగో ఇక్కడ అక్కడ పూర్వ బ్లాక్ అయింది. అసలు అక్కడ బ్లాక్ అయింది. ఆఫీస్ దగ్గర చిన్న మొదలైంది, అది బ్లాక్ అయింది. నువ్వు కూడా ఆఫీస్ ఇంత ఏంటంటే ఎల్లుండి వస్తాడు, 3 రోజులు ఆయనకు వస్తే అంతా సాఫ్ చేసుకున్నాడు. వచ్చిన పాపం వాళ్ళు చాలా తీసుకుని సాఫ్ చేసింది. ఈ దాంట్లోకి మోరిట్లకు పోపు వచ్చింది. అది పెద్ద బకెట్ తెచ్చింది. చిన్న బకెట్ తెస్తే లోపలికి వెళ్ళి తీసుకుంటుంది. చెప్తే అది ఇది బకెట్ పడుతుంది, ఇంకోటి చిన్నది వచ్చినప్పుడు చేసుకుంటుంది. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.